Hi guys, welcome to my channel Krish 2H. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఛానల్లో ఏంటంటే కెనడియన్ ఇమిగ్రేషన్ అప్డేట్స్ కానీ, కెనడాలో జాబ్ మార్కెట్ ఎలా ఉందని కానీ, కెనడాలో లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి నేను కొంచెం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తా ఉంటాను. నేను మీకు ఇచ్చే అప్డేట్స్ ఏవైనా కానీ నేను పర్సనల్ గా రీసెర్చ్ చేసి లేదంటే ఎక్స్పర్ట్స్ ని మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్తా ఉంటాను. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా మీకు ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా కావాలి అంటే కనుక మన ఛానల్ ని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ని రెగ్యులర్ గా వ్యూ చేస్తూ మీ డౌట్స్ ని కమెంట్స్ రూపంలో అడుగుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు మనం కెనడాని ఎందుకు చూస్ చేసుకోవాలి, వై టు చూస్ కెనడా. ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, యూకే, ఇలా చాలా కంట్రీస్ ఉన్నప్పుడు కెనడానే ఎందుకు చూస్ చేసుకోవాలి, కెనడాకి రావడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, కెనడా మనకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో ఏంటంటే కెనడాకి మూవ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ లో ట్రాన్స్పోర్టేషన్ లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, రిక్రియేషన్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, హెల్త్ సెక్టర్ ఎలా ఉంటుంది, అండ్ స్కూల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాము. అండ్ మేజర్ గా వచ్చేసి లో ఇన్కమ్ వాళ్ళకి వీటన్నిటిలో కూడా కొన్ని సబ్సిడీస్ వస్తూ ఉంటాయి అనమాట. అవి ఎలాగా వర్క్ అవుతాయి, అవి ఎలాగా మనం అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఏంటంటే ఎవరికైతే చిల్డ్రన్ లెస్ దాన్ 11 years ఉంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ చిల్డ్రన్ కి. అండ్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కనుక $30,000 నుంచి $82,000 మధ్యలో ఉంటే దీన్ని ఒక 7 categories కింద డివైడ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని ఫిల్ చేస్తే సబ్సిడీ వస్తుంది అనమాట. మంత్లీ బస్ పాస్ మీద సబ్సిడీ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 50% దాకా సబ్సిడీ వస్తుంది. ఫ్యామిలీలో ఒకరికి సబ్సిడైజ్డ్ బస్ పాస్ కనుక వస్తే ఫ్యామిలీలో అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆ పర్సన్ ఒకళ్ళే కాదనమాట. ఆల్బర్టా ప్రావిన్స్ అలాంటి ప్రావిన్స్ లో అయితే మంత్లీ $6 ఏముంటుంది లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. దానికి సంబంధించిన ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ మనం ఫిల్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ మంత్లీ బస్ పాస్ $6 వచ్చేసింది. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ కెనడాకి కొత్తగా మూవ్ అయ్యి కొంచెం ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి సూపర్ గా ఉపయోగపడింది అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రిక్రియేషన్. ఇప్పుడు ఈ రిక్రియేషన్ లో ఏంటంటే కెనడాలో కమ్యూనిటీ సెంటర్స్ అని ఉంటాయి. ఈ కమ్యూనిటీ సెంటర్స్ లో ఇప్పుడు బాస్కెట్ బాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్స్ కానీ, లేదంటే న్యూ కమర్స్ అసిస్టెన్స్ అని ఉంటాయి. అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కానీ ఇవన్నీ కమ్యూనిటీ సెంటర్స్ లో ఉంటాయి. ఫీజు కూడా వచ్చేసి కొంచెం నామినల్ గానే ఉంటుంది, $30 to $40 ఏ మంత్ అలా ఉంటుంది అనమాట. అండ్ మనం లో ఇన్కమ్ దాంట్లోకి వస్తే కనుక వాళ్ళ దగ్గర కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ ఫిల్ చేసేస్తే మనకి $10 to $15 మధ్యలో కూడా వస్తుంది అనమాట. అంటే వేరే ప్రావిన్స్ లో ఇంకా తక్కువ కూడా వస్తాయి. మనం ఏంటంటే లో ఇన్కమ్ బ్రాకెట్ లో ఉంటే కనుక వాళ్ళకి చెప్పాలి, చెప్తేనే మనకి ఈ సబ్సిడీస్ అనేవి వాళ్ళు అప్లై చేస్తారనమాట. ఈ కమ్యూనిటీ సెంటర్స్ లో ఈ స్విమ్మింగ్ పూల్ కానీ, బాస్కెట్ బాల్ కోర్ట్ కానీ, జిమ్ కానీ ఇవన్నీ కూడా ఏదో నామకే వస్తూ ఉండవు అనమాట. అన్ని కూడా సూపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైబ్రరీ యూసేజ్. కెనడాలో లైబ్రరీ యూసేజ్ అనేది ఈచ్ ప్రావిన్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్యాల్గరీలో అయితే కనుక మీకు $1 to $2 అలా తీసుకొని మీకు లైబ్రరీ పాస్ ఇస్తారు. అదే మ్యాన్టోబాలో అయితే కనుక లైబ్రరీ పాస్ అనేది ఫ్రీ. లైబ్రరీలో ఏంటంటే మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ బుక్స్ ఏమైనా రెంట్ తీసుకోవాలంటే రెంట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ మీరు లైబ్రరీ ప్రిమిసెస్ లో ఉన్నంతసేపు ఫ్రీగా వాడుకోవచ్చు వీటన్నిటిని. ఈ లైబ్రరీ పాసెస్ లో ఏంటంటే మనకి 2 types ఉంటాయి, ఒకటి లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ యాక్సెస్ అనమాట. ఈ లిమిటెడ్ యాక్సెస్ లో వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఏం అవసరం ఉండదు. మనం నార్మల్ గా వెళ్ళేసి మనకి ఏదైనా కొన్ని ఐటమ్స్ రెంట్ కావాలంటే అప్ టు 2 items వరకు మనము రెంట్ తీసుకోవచ్చు. అదే ఫుల్ యాక్సెస్ లో అయితే కనుక మనం అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటాం, లైబ్రరీ పాస్ ఇస్తారు. దాంట్లో అప్ టు మనం 90 items వరకు మనం రెంట్ తీసుకోవచ్చు. ఆల్బర్టా లాంటి ప్రావిన్స్ లో మనకి ఇప్పుడు ల్యాప్టాప్స్ ఏదైనా రెంట్ కావాలి అంటే కూడా ఈ లైబ్రరీస్ లోనే ఇస్తారనమాట. అప్ టు 2 months వరకు కూడా ఇస్తారు మీకు రెంట్ కావాలంటే. అదే ఇప్పుడు మనం మ్యాన్టోబా అలాంటి ప్రావిన్స్ లోకి వస్తే కనుక లైబ్రరీస్ లో మనకి ల్యాప్టాప్స్ అనేవి రెంట్ ఇవ్వడం కానీ, లేదంటే తక్కువ వాల్యూకి మనకి ఇవ్వడం కానీ ఉండదు. అలాంటి కానీ మ్యాన్టోబాలో కూడా మీరు ల్యాప్టాప్స్ ని రెంట్ తీసుకోవడం కానీ తక్కువ ప్రైస్ కానీ తెచ్చుకోవచ్చు. ఎలాగా అంటే కంప్యూటర్ ఫర్ స్కూల్స్ మ్యాన్టోబా అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు ఏంటంటే ల్యాప్టాప్స్ ని వెరీ లెస్ ప్రైస్ కి సెల్ చేస్తారు, లేదు అంటే గనక రెంట్ కూడా ఇస్తారనమాట. వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికి వాళ్ళకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ దగ్గర మీరు లెస్ ప్రైస్ కి ల్యాప్టాప్ ని రెంట్ తీసుకోవాలన్నా కానీ, కొనుక్కోవాలన్నా కానీ నేను చెప్పబోయే కేటగిరీస్ లో ఏదో ఒకటి అయి ఉండాలి. అదేంటంటే ఏదైనా కాలేజ్ లో స్టూడెంట్ గానా ఎన్రోల్ అయ్యి ఉండాలన్నమాట, లేదంటే ఏదైనా స్కూల్లో స్టూడెంట్ గానా ఎన్రోల్ అయ్యి ఉండాలి, లేదంటే మీరు లెస్ ఇన్కమ్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెస్ ఉన్నా పర్వాలేదు, ఇండివిజువల్ ఇన్కమ్ లెస్ ఉన్నా కానీ పర్వాలేదు అనమాట. అది మీరు ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. లేదంటే సీనియర్ సిటిజన్స్ అయి ఉండాలి, లేదంటే ఇండిజినియస్ కమ్యూనిటీకి అయినా సంబంధించిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో వీటిలో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళని రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు లెస్ ప్రైస్ కి ల్యాప్టాప్స్ ఇస్తారు.
ఆర్ మీరు రెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ కేర్. కెనడాలో హెల్త్ కేర్ అనేది టోటల్ ఫ్రీ అనమాట. సో ఈ హెల్త్ కేర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కన్సల్టేషన్ గానీ చెకప్స్ గానీ, సో సెకండ్ పార్ట్ వచ్చేసి టెస్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్స్. ఈ ఫస్ట్ 2 పార్ట్స్ ఏదైతే చెకప్స్ అండ్ టెస్ట్ ఉంటాయో అవి టోటల్ గా ఫ్రీ అనమాట. స్టార్టింగ్ డాక్టర్ ని కన్సల్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు బైపాస్ సర్జరీ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ₹1 కూడా మనం ఎక్కడ పెట్టే పని ఉండదు. మనకి ప్రిస్క్రిప్షన్ అనేది మాత్రం కవర్ అవ్వదు. సో జాబ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, అంటే కంపెనీ ప్రొవైడ్ చేసిద్ది ఆ ఇన్సూరెన్స్. 60% నుంచి 85% వరకు కవర్ అయిపోద్ది ఎనీ ప్రిస్క్రిప్షన్ వచ్చేసి. బట్ ఇండివిజువల్స్ ఎవరైనా కానీ ఇండివిజువల్ పాలసీలు తీసుకుంటే అవి 50% నుంచి 80% వరకు ఆర్ 85% వరకు కవర్ అవుతాయి. అదే మనకి లో ఇన్కమ్ లో ఉన్నాము లేదు అనుకుంటే మన ఇండివిజువల్ పాలసీ మనకి 50% కవర్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డెర్మటాలజీ ఆయింట్మెంట్స్ ఉంటాయి. కొన్ని నార్మల్ స్మాల్ ఆయింట్మెంట్ వచ్చేసి $200 నుంచి $300 మధ్యలో ఉంటుంది. అలా కొన్ని పెద్ద పెద్ద ప్రిస్క్రిప్షన్స్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. అలాంటివి మనం ఇప్పుడు ఎఫోర్డ్ చేయలేము అనుకోండి. డాక్టర్ కి మనం చెప్తే మేము వీ కాంట్ ఎఫోర్డ్, మేము లో ఇన్కమ్ కేటగిరీలో ఉన్నాము, మేము ఇంత కాస్ట్లీ మెడిసిన్ మేము ఎఫోర్డ్ చేయలేము అని చెప్తే ఆ కాస్ట్లీ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. కెనడాలో ఎడ్యుకేషన్ అప్ టు 12th క్లాస్ వరకు ఫ్రీ. మనం ఎక్కడ కూడా మళ్ళీ ₹1 కూడా పెట్టే పని ఉండదు. మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. అన్లెస్ మనం ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ కి పంపించుకోవాలనుకుంటే కనుక అప్పుడు మాత్రం మనం మనీ పే చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏ స్కూల్స్ కైనా కానీ స్కూల్ బస్సెస్ ఉంటాయి. ఈ స్కూల్ బస్సెస్ కి ఏంటంటే మనం పే చేయాలి. అదే ఒకవేళ మనం లో ఇన్కమ్ కేటగిరీలో ఉంటే కనుక ఆ స్కూల్ బోర్డుకి మనం అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఫిల్ చేయించుకుంటారు. ఆ స్కూల్ బస్ ఫేర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి సబ్సిడైజ్ చేసి ఇస్తారనమాట. సో అదొక మేజర్ బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఎవరైతే డే కేర్ కి పంపిస్తారో వాళ్ళు అనమాట. కెనడాలో డే కేర్స్ కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు మనం బయట డే కేర్స్ వాటిని చూసుకుంటే కనుక మంత్లీ వచ్చేసి అరౌండ్ $800 అలా అవుతుంది. అండ్ YMCAs అని ఉంటాయి. ఈ YMCA అనేది కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కానీ గవర్నమెంట్ నుంచి సిగ్నిఫికెంట్ ఫండింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే డే కేర్ సర్వీసెస్ వచ్చేసి మంత్లీ అరౌండ్ $200 అలా ఉంటుంది అనమాట. బయట $800 అండ్ ఇక్కడ వచ్చేసి $200. అండ్ అగైన్ మళ్ళీ మనం లో ఇన్కమ్ కేటగిరీలోకి వస్తే కనుక ఆ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర ఫార్మ్స్ ఉంటాయి. అది కూడా ఫిల్ చేస్తే మనకి సిగ్నిఫికెంట్ అమౌంట్ సబ్సిడీ వచ్చేలాగా చేస్తారనమాట. వాళ్ళు గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉంటారు కాబట్టి ఆ సబ్సిడీ కూడా కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మన అకౌంట్ లోంచి డిడక్ట్ అవుద్ది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ అనమాట. ఇలాగా తీసుకుంటే కెనడాకి మూవ్ అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇనిషియల్ గా మనం కెనడాకి మూవ్ అయినప్పుడు చాలా మందికి కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి స్లోగా స్టడీగా స్టేబుల్ గా గ్రో అవడానికి చాలా యూజ్ అవుద్ది ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది. కెనడా అనేది మీకు అడ్జస్ట్ అవడానికి టైం ఇస్తుంది అండ్ రిసోర్సెస్ కూడా ఇస్తుంది. నేను కెనడాకి మూవ్ అవడం అనేది వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తుంటాను. సో ఇవి మేజర్ గా మీరు కెనడాకి మూవ్ అవ్వాలనుకుంటే కెనడా మీకు ఆఫర్ చేసేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. నేను 100% రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. మీకు ఇంకా వేరే టాపిక్స్ గురించి ఏదన్నా కావాలి అన్నా కానీ నా కమెంట్స్ లో చెప్పండి. వాటి మీద నేను వీడియోస్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.